ఇక వీడెండ్ర మార్కెట్‌లో ఈ సినిమాకు అంత మంచి టాక్ నడుస్తుంటే, సినిమా బాలేదని చెప్తున్నాడు అన్న డౌట్ మీకు రావచ్చు. హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సతీష్ పండు థాట్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. ప్రదీప్ రంగనాథన్ మరియు అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, చిన్నప్పటి నుంచి గుడ్ బాయ్గా ఉంటూ బాగా చదువుకునే హీరో ఒక ఇన్సిడెంట్తో బ్యాడ్ బాయ్లా మారిపోవాలని డిసైడ్ అవుతాడు. తర్వాత తన లైఫ్లో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, అలానే బ్యాడ్ బాయ్లా ఉండిపోతాడా లేక గుడ్ బాయ్లా మారిపోతాడా అన్నది తెలుసుకోవాలంటే మీరు ఇక సినిమా చూడాల్సిందే. ఇక ఇండెప్త్ రివ్యూలోకి వెళ్ళి నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడుకోవాలంటే, ఈ సినిమాలో నన్ను ఇంప్రెస్ చేసింది మాత్రం పర్ఫార్మెన్సెస్. ఇందులో హీరోయిన్ పాత్రలతో పాటు మరో హీరోయిన్గా నటించిన కయ్యద్ లోహర్ మరియు కాలేజీ ప్రిన్సిపల్గా నటించిన మిస్కిన్, ఇక హీరో తండ్రి పాత్రలో నటించిన మరియం జార్జ్ కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ ప్రదీప్ రంగనాథన్. లవ్ టుడే సినిమాతో యూత్కి బాగా కనెక్ట్ అయిన ఈ హీరో ఈ సినిమాతో కూడా ఇంకాస్త దగ్గర అవుతాడు. చాలా చోట్ల తన కామెడీ టైమింగ్తో, అలానే ఎమోషనల్ సీన్స్లో తన మార్క్ యాక్టింగ్తో ఆడియన్స్ను ఇంప్రెస్ చేశాడు. ఇందులో ఒక్క సీన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. బ్రేకప్ తర్వాత రూమ్కి వచ్చిన హీరో మీద ఒక ఫ్రెండ్ జోక్ వేస్తే తనని పిచ్చి కొడతాడు. దాని తర్వాత నెక్స్ట్ షాట్ ఉంటుంది. ఈ షాట్ చూసాక కళ్ళలో నీళ్లు తిరుగుతాయి అంతే. అవి తప్ప నాకు చెప్పుకోదగ్గ పాజిటివ్స్ ఏమీ ఈ సినిమాలో నాకు కనిపించలేదు. ఈ మాట చాలామందికి నచ్చకపోవచ్చు, నాకు కూడా చెప్పడానికి కాస్త కష్టంగానే ఉంది. మరి నాకెందుకు ఈ సినిమా నచ్చలేదన్న విషయాలు ఇప్పుడు మాట్లాడుకుందాం. కథపరంగా ఓకే అనిపించిన కథనం కనెక్ట్ అవ్వలేదు. డి రాఘవన్ డ్రాగన్గా మారిన తర్వాత 48 సబ్జెక్టులు ఫెయిల్ అవుతాడు అన్న ఒక్క విషయం తప్ప ఇంకా కాలేజీ లైఫ్లో తాను డ్రాగన్ అన్న ముద్ర ఎలా వేసుకున్నాడో సరిగా చూపించలేదు. లవ్ స్టోరీ ఉన్నా అందులో సోల్ లేదు. సాంగ్స్ ఉన్నా ఒక్క సాంగ్ తప్ప మిగిలిన సినిమాకి పెద్దగా హెల్ప్ అవ్వలేదు. ఇది ఒక ఫెయిల్యూర్ స్టూడెంట్ కథ అనుకున్నా ఎక్కడా ఇన్స్పైరింగ్గా లేదు. చాలా మంచి నటులే ఉన్నా వాళ్ళకు తగ్గ క్యారెక్టర్స్ పడలేదు. సినిమా చూస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది, కథతో పాటు ఎమోషనల్ సీన్స్ రాయకుండా ఎమోషనల్ సీన్స్ రాసిన తర్వాత కథ రాశారేమో అని. ఇక డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు విషయానికి వస్తే, తను చెప్పాలనుకున్న పాయింట్ బాగుంది, కానీ అది చెప్పడానికి తను ఎంచుకున్న ఫార్ములా వర్కౌట్ అవ్వలేదేమో అనిపిస్తుంది. ఇంకా కాస్త మంచి సీన్స్ రాసుకుని ఉంటే ఖచ్చితంగా సినిమా వేరే లెవెల్లో ఉండేది. ఇక సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సంగీతం అందించిన లియో జేమ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, కానీ సాంగ్స్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకోవాల్సింది. ఇక ఎడిటర్ తన కత్తెరకి ఇంకాస్త పదును పెట్టింటే బాగుండేదేమో. ఇక వీడెండ్ర మార్కెట్లో ఈ సినిమాకు అంత మంచి టాక్ నడుస్తుంటే, సినిమా బాగాలేదని చెప్తున్నాడు అన్న డౌట్ మీకు రావచ్చు. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీరు కనుక ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా నాకెందుకు నచ్చలేదని ఇంత గట్టిగా చెప్తున్నానో ఎండ్ లోగో కార్డు తర్వాత నాకు అనిపించిన మరిన్ని పాయింట్స్ కూడా చెప్తాను. ఒకవేళ మీకు స్పాయిలర్స్ నచ్చకపోతే అక్కడితోనే ఈ వీడియోని ఎండ్ చేయండి. ఇక ఈ సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే, జస్ట్ ఏదో ఒక సినిమా చూద్దాం అనే వాళ్ళకి ఓకే, కానీ ఒక మంచి సినిమా చూద్దాం అనే వాళ్ళకి ఇది నాట్ ఓకే. ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.75/5. ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ అయినా, మోటివేషనల్ కంటెంట్ అయినా, ఫన్ అయినా, అలానే పాలిటిక్స్ అయినా అన్ని ఛానల్లో మాట్లాడుకుందాం. అవన్నీ చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇది సినిమా మేము చూసాము, మాకు నచ్చింది, నీకెందుకు నచ్చలేదు అనే వారి కోసం. సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, చిన్నప్పటి నుంచి హీరో సక్సెస్ఫుల్ పర్సనే. తర్వాత కొన్ని కారణాల వల్ల ఫెయిల్ అవుతాడు, మళ్ళీ కొందరి వల్ల సక్సెస్ అవుతాడు, మళ్ళీ కొందరి వల్ల డౌన్ఫాల్ అవుతాడు, మళ్ళీ ఎలాగోలా నిలదొక్కుంటాడు, మళ్ళీ కొన్ని కారణాల వల్ల డౌన్ఫాల్ అవుతాడు, ఇంకా మళ్ళీ నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తాడు. పోనీ ఇవన్నీ అయినా ఇంట్రెస్టింగ్గా చూపించారంటే లేదు, కానీ ఎక్కడైనా రియాలిటీకి దగ్గరగా ఉందంటే అది కూడా లేదు. ఇక మిగిలిన చాలా చోట్ల మరీ ఓవర్గా చూపిస్తున్నారామో అనిపిస్తుంది. ఉదాహరణకు, కాలేజ్ నుంచి బయటకు వచ్చిన 6 సంవత్సరాల తర్వాత ఫేక్ సర్టిఫికేట్తో జాబ్లో జాయిన్ అయిన హీరో వెళ్ళినప్పటి నుంచి తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేసి 3 ఇయర్స్లోనే 2-3 సార్లు బెస్ట్ అవార్డు అందుకోవడం, కేవలం 2-3 నెలల్లోనే 47 సబ్జెక్టులు క్లియర్ చేయడం. అయినా కూడా ఈ సినిమా మాకు నచ్చింది, నీకెందుకు నచ్చలేదంటారా? థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ సతీష్ పండు. బాయ్.